నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో దాంట్లో కామారెడ్డి జిల్లాలో చాలా భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం 5-6 గంటల్లోనే 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక కుంభవృష్టి, అత్యంత కుంభవృష్టి అని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని అరగొండలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మిగతా దాని సమీప మండలాల్లో చాలా చోట్ల 20, 25, 28 ఆ స్థాయిలో వర్షపాతం నమోదైంది. సో మరి ఇంత భారీ స్థాయిలో ఎందుకు ఒకే చోట ఒక కుంభవృష్టి అంటే ఒక కుండతో పోసినట్టుగా అత్యంత కుంభవృష్టి ఎందుకు కురుస్తుంది? సో క్లౌడ్ బరస్ట్ అంటే ఈ స్థాయిలో ఉంటుందా అన్నటువంటి ఒక ఆశ్చర్యం అనేది ఇవాళ జనంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు అంత భారీ స్థాయిలో వరదలు, వర్షాలు మేము ఎప్పుడు కని విని ఎరగలేదు, అసలు ఎప్పుడు చూడలేదంటూ కూడా కామారెడ్డి జిల్లా ప్రజలు చెబుతున్నటువంటి పరిస్థితి. సో చాలా చోట్ల మొత్తం అక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు, చాలా కాలనీలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద రావడంతో అందరూ సెకండ్ ఫ్లోర్కి, థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నారు. చాలా చోట్ల వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎవరైతే వరదలో చిక్కున్నారో వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఇంటిపై నుంచి ఒక ఇంటికి నిచ్చెనలు వేసి కూడా కొంతమందిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి ఇంత భారీ స్థాయిలో కేవలం కొద్ది గంటల్లోనే ఇంత వర్షపాతం ఎట్లా నమోదైంది? ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందా, లేదంటే మెల్లగా